పెద్ద నోట్ల చెలామణిలో చిన్న మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు కల్పించింది. విద్యుత్, నీటి బిల్లులు, పురపాలక పన్నులు, పౌర సేవల బకాయిలు చెల్లించేందుకు 1,500 రూపాయల నోట్లను అనుమతించాలని నిర్ణయించింది. నేటి సాయంత్రం వరకు ప్రజలు తమ చెల్లింపుల్ని మీ సేవా కేంద్రాల్లో జరుపుకునే వీలు కల్పించింది. పెద్ద నోట్ల రద్దుతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయానికి గండిపడుతుందన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ ఆ శాఖలో కార్యకలాపాలు జోరందుకున్నాయి. గురువారం నోట్లు మార్చుకునేందుకు జనం బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రభుత్వ శాఖలపై స్పష్టంగా కనిపించింది. రిజిస్ట్రేషన్ల ఆదాయానికి భారీ గండి పడుతుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ గురువారం ఒక్కరోజే 14 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ హఠాత్ పరిణామంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. 500, 1000 నోట్లు చలామణి కావని ప్రకటించిన మర్నాడే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఆదాయం పడిపోయి బుధవారం 4,22 లక్షలకు పరిమితమైంది. ఇందుకు భిన్నంగా రిజిస్ట్రేషన్కు 3,900 దస్తావేజులు వచ్చాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కార్యాలయాల్లో ఎక్కువ లావాదేవీలు సాగాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలు కొంత తగ్గినట్లు అధికారులు తెలిపారు. నోట్ల రద్దు ప్రభావం రాష్ట్ర అబ్కారీ శాఖపై తీవ్రంగా పడింది. 2 రోజుల్లో దాదాపు 24 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు పడిపోయాయి. ప్రతిరోజు సగటున 35 నుంచి 40 కోట్ల అమ్మకాలు జరుగుతుండగా బుధ, గురువారాల్లో మద్యం విక్రయాలు పూర్తిగా స్తంభించాయని, వీటి ప్రభావం కొద్ది రోజులు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో తీరిక లేకున్నా రాష్ట్రంలోని పరిస్థితిపై టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నోట్ల మార్పిడికి బ్యాంకుల వద్దకు వచ్చిన ప్రజలకు షామియానాలు వేసి మంచినీటి వసతి కల్పించాలని సూచించారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా బ్యాంకర్లు సహకరించాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్లను కోరారు. అవసరమైతే వర్తక సంఘాల ప్రతినిధులతో చర్చించాలని సూచించారు. నోట్లను మార్చుకునేందుకు గురువారం బ్యాంకుల వద్ద జనం బారులు తీరారు. కర్నూలులో బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రవికృష్ణ తెలిపారు. తిరుపతిలో నోట్లు మార్చుకునేందుకు భక్తులు క్యూలో పడిగాపులు కాశారు. అమరావతి సచివాలయ ప్రాంగణంలోని బ్యాంకుల వద్ద ఉద్యోగులు గంటల తరబడి వేచి ఉండి నోట్లు మార్చుకున్నారు.